చూసాం కదా, తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది. సీఎం విజయ్ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ పై తంజావూరులో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. కొంత ఆందోళన పరిస్థితి నెలకొంది అక్కడ. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఎస్ చందు, ఇవాళ ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్గా కామెంట్లు అయితే కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే నిన్న తంజావూరులో జరిగినటువంటి డిఎంకే పార్టీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ రాష్ట్ర ప్రజలకు అవసరాలకు కావాల్సినటువంటి కావేరీ జలాల సమస్య పరిష్కరించకపోగా అతని యొక్క వ్యవహార శైలి అంతా వేరే వైపు ఉందని చెప్పేసి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే సభలో ఉన్నటువంటి డిఎంకే కార్యకర్తలు త్రిషా వైపు ఉందని చెప్పేసి ప్రస్తావించు వచ్చారు. దీని కారణంగానే ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అంటే విజయ్ వ్యవహార శైలి అంతా కూడా త్రిషా వైపు ఉందని చెప్పే విధంగా కామెంట్ చేస్తూ వచ్చారు. ఈ కామెంట్ కారణంగానే ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా టీవీకే పార్టీ కార్యకర్తలందరూ కూడా తీవ్ర ఆక్షేపించారు. ఈ క్రమంలోనే తంజావూరు పోలీసులు సైతం ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలను వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. దాదాపు 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతను నోటీసు కూడా జారీ చేశారు. ఇవాళ ఉదయం ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్దకు తంజావూరు పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్ళగా ఒక దశలో డిఎంకే పార్టీ కార్యకర్తలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు నోటీసులు ఇచ్చాం కాబట్టి అరెస్ట్ చేస్తామని చెప్పేసి ముందస్తు సమాచారం ఇవ్వడంతోనే ఉదయనిధి స్టాలిన్ కూడా బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే ఈ క్రమంలోనే తంజావూరు ఉదయనిధి స్టాలిన్ను అడ్డుకునేందుకు డిఎంకే కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా టీవీకే పార్టీ కార్యకర్తలు కూడా అదే ప్రాంతానికి చేరుకునే నినాదాలు సీఎం విజయ్కి అనుకూలంగా నినాదాలు చేశారు. ఒక్కసారిగా ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా చోటు చేసుకుంది. అయితే ఉదయనిధి స్టాలిన్ ముందస్తు బెయిల్కి అయితే ప్రయత్నం చేశారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఇవాళ మధ్యాహ్నం ముందస్తు బెయిల్ స్వీకరించే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపల పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కి ఉద్రిక్త పరిస్థితి అటు డిఎంకే కార్యకర్తల మధ్య ఇటు టీవీకే కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొనింది. ఎట్టకేలకు ఉదయనిధి స్టాలిన్ పోలీసులు అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లారు. అయితే ఏ కారణం చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే దాని మీద కూడా పోలీసులు అయితే విచారణ సాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఓవైపు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతా ఉంది. త్రిషా పట్ల వ్యాఖ్యలు చేయడం ఏంటి అనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రజలు నీటి సమస్యతో అల్లాడుతున్నారు. కావేరీ జల సమస్యలను పరిష్కరించకపోగా ముఖ్యమంత్రి వాటి పట్ల దృష్టి సారించకపోగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన క్రమంలోనే ఇవాళ డిఎంకే టీవీకే కార్యకర్తల మధ్య తీవ్ర వివాదం అయితే నెలకొనింది. ఇది రాజకీయ దుమారంగా మారింది కూడా. ఈ క్రమంలోనే ఉదయనిధి స్టాలిన్ అయితే అరెస్ట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం ఉదయనిధి స్టాలిన్ వేసినట్టు ముందస్తు బెయిల్ విచారణ స్వీకరించే అవకాశం ఉంది. తదుపరి హైకోర్టు ఇచ్చే ఆదేశాలు ఇవాళ సాయంత్రం లోపల కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపలే పోలీసులు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసి జైలుకి అయితే తీసుకెళ్లారు. పరిస్థితి అయితే ఉద్రిక్తంగా నెలకొనింది. ఇరు కార్యకర్తలను పోలీసులు నివారించే ప్రయత్నం చేశారు. ఒక దశలో లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కూడా నెలకొనింది. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసే క్రమంలోనే డిఎంకే కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసిన క్రమంలోనే పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొనింది. ఉదయనిధి స్టాలిన్ ఎట్టకాలకు పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉదయనిధి స్టాలిన్ అరెస్టును డిఎంకే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే రాష్ట్రంలో వాక్ స్వాతంత్ర హక్కు లేకుండా చేస్తూ ఉంది. డిఎంకే కార్యకర్తల నాయకుల మీద పోలీసులు కేసులు పెట్టి ఉక్కుపాదం మోపుతున్నారనే భావన డిఎంకే పార్టీ నాయకులు అయితే స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆ దిశగా రాష్ట్రంలో పరిస్థితి అయితే గందరగోళంగా నెలకొనింది. హాట్గా సాగుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ టీవీకే పార్టీ నాయకులు సైతం కార్యకర్తలు సైతం డిఎంకే తీరును తప్పుపడుతూ మరోవైపు తమకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని అయితే లేపాయని చెప్పి తెలుస్తోంది. చందు. రవివర్మ, మరోవైపు అత్యవసర బెయిల్ పిటిషన్ కూడా వేసినట్టు తెలుస్తుంది. ఆ విచారణ ఇవాళ మధ్యాహ్నం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఎలా ఉండే అవకాశం ఉంది? నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, న్యాయస్థానంలోనే దీనికి సంబంధించి పోరాటం చేస్తా ఎదుర్కొంటా అన్నట్టుగా ఉదయనిధి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఎలా చూడాలి?
ఎస్ చందు, ఇవాళ ఉదయనిధి స్టాలిన్ పోలీసులు, తమిళనాడు పోలీసులు అరెస్ట్ అయితే చేశారు. అయితే ఈ క్రమంలోనే ఉదయనిధి స్టాలిన్ ముందస్తు బెయిల్కు అయితే హైకోర్టుని అయితే ఆశ్రయించారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ మరో కాసేపులో స్వీకరించే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కార్యకర్తలను, డిఎంకే కార్యకర్తలను పురుగొల్పేలా, అంటే వివాదానికి రేకెత్తించేలా ఉన్నాయని చెప్పే భావన అయితే సర్వత్రా ఉత్పన్నమవుతోంది. అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఇక మీదట చేయకూడదనే భావంతో హైకోర్టు అయితే బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఏదేమైనా రాజకీయ పరంగా డిఎంకే పార్టీకి చెందినటువంటి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ తమిళనాడు అంతటా కూడా రాజకీయపరమైన దుమారం లేపిందని చెప్పి కూడా తెలుస్తోంది. చందు, రైట్ వర్మ, థ్యాంక్ యూ. இன்ஸ்ட்ரக்ஷன் வாங்கிக்கோங்க. நீங்க கேட்டுட்டு இன்ஸ்ட்ரக்ஷன் உங்களுக்கு இல்லன்னா நீங்க பண்ணுங்க சார். நீ இன்ஸ்ட்ரக்ஷன் வாங்காம எப்படி சார் கூட்டிட்டு போக முடியும்? ஐபிஎஸ் ஆபீசர் வந்திருக்காரு, அவங்க சொல்லி. రైట్, తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది. సీఎం విజయ్ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్పై తంజావూరులో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం తరలిస్తున్న పరిస్థితి. అయితే అరెస్టుకు ముందు ఉదయనిధి స్టాలిన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను అత్యవసర విచారణకు స్వీకరించిన కోర్టు మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది. మరోవైపు ఉదయనిధి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయనకు వ్యతిరేకంగా టీవీకే కార్యకర్తలు ఆందోళన చేపట్టి నివాసాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక తాజా పరిణామాలతో తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. நீங்க இன்ஸ்ட்ரக்ஷன் வாங்கிக்கோங்க. நீங்க கேட்டுட்டு இன்ஸ்ட்ரக்ஷன் உங்களுக்கு இல்லன்னா நீங்க பண்ணுங்க சார். நீ இன்ஸ்ட்ரக்ஷன் வாங்காம எப்படி சார் கூட்டிட்டு போக முடியும்? ஐபிஎஸ் ஆபீசர் வந்திருக்காரு. అయితే ఈ అరెస్టుకి సంబంధించి ఏదైతే సభ నిర్వహించారో అందులో డిఎంకేకి సంబంధించిన ఉదయనిధి చేసిన వ్యాఖ్యలే కారణం. కావేరీ జలాలపై మాట్లాడుతూ కూడా ఇండైరెక్ట్గా త్రిషపై వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది డిఎంకే యువత కూడా కొంతమంది త్రిష అని అరవడంతో కూడా ఆయన నవ్వి దాన్ని ఖండించకపోగా సమర్థించే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తంజావూరులో పోలీస్ స్టేషన్లో 6 సెక్షన్ల కింద కూడా కేసు నమోదైన పరిస్థితి. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ముందస్తు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మధ్యాహ్నం దీనికి సంబంధించి విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంది. సో న్యాయపరంగా ఎదుర్కొంటా, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదని ఉదయనిధి చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం డిఎంకే కార్యకర్తలు ఆయన అరెస్టుకి సంబంధించి కూడా ఆందోళన చేపట్టారు. మరోవైపు టీవీకే కార్యకర్తలందరూ కూడా ఉదయనిధి నివాసం వద్ద సీఎంకు క్షమాపణలు చెప్పాలి, విజయ్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడంతా తమిళనాడులో ఉద్రిక్తంగా మారాయి పరిస్థితులు. ఒకసారి ఉదయనిధి ఏం మాట్లాడారో ఆ వ్యాఖ్యలు చూద్దాం. சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்னேன்.